హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటి వీడియోస్ లేట్ అవుతున్నాయా అనుకుంటున్నారు కదా! చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బజ్జీ మిర్చీలు మనం ఇన్ని రోజుల నుంచి ఎంతో ఇష్టపడి పెంచుకున్నాం కదా! వాటినైతే కోసేస్తున్నాను. ఇంకా మేమైతే బజ్జీలు వేసుకొని తిన్నాము. చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం కారం అనిపించింది. మేబీ ఇవి ఇంకొంచెం పెద్దవి అవ్వాల్సిందేమో మరి. చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేయాలయితే. సో, ఇది ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! ఈ మొక్క పేరేంటి అనేసి. ఇది పెసలండి. పెసరపప్పు తెలుసు కదా! పెసరట్టు వేసుకుంటాము. అది పెసలు వేశాను. చూద్దాం ఎట్లొస్తుందో అని చెప్పేసి. బాగానే వచ్చిందనమాట. సో, ఇది వేసిన ఒక 35 డేస్‌కి అయితే ఇట్లా బాగా కాయలు కూడా కట్టేస్తూ ఉంది. చూద్దాం పప్పు ఎట్లా వస్తుంది ఏమనేది ఫర్దర్ అప్డేట్ అయితే ఇస్తాను మీకు. చూసారా మన క్రియేటివిటీ చాలా బాగుంది కదా! మీకు డిసెంబరం పూలు తెలుసా అండి? సో, ఇక్కడైతే చూసేయండి నేను చూపిస్తున్నాను డిసెంబరం పూలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. కొంతమందికి తెలియకపోవచ్చు నాకు తెలిసి. ఇవే డిసెంబరం పూలండి. మా చిన్నప్పుడు ఈ పూలకున్న క్రేజ్ అంతా ఇంత కాదు అసలు. ఇంకా వీటి గురించి మీకు తెలిస్తే వీటిలో ఇంకా ఏ ఏ కలర్స్ ఉంటాయో కూడా తెలిస్తే మీరైతే కామెంట్ చేసేయండి. మా చిన్నప్పుడు న్యూ ఇయర్‌కి లేకపోతే స్కూల్‌లో ఏదైనా ఫంక్షన్ ఉంది అట్లా అన్నప్పుడు ఈ పూలు బయట దొరకవన్నమాట. ఎవరి ఇంటి దగ్గరైనా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు 100 పూలు ఎంచి రూ. 2 అని చెప్పి అమ్మేవాళ్ళనమాట. ఇంకా ఈ పూలు డిసెంబరు, జనవరి ఇట్లా మంచు కురిసే టైంలోనే వస్తుంది. సీజన్ అనమాట. అప్పుడే బాగొస్తాయి. మామూలు టైంలో అయితే ఈ పూలు అవైలబుల్ ఉండవు అస్సలు. సిటీస్‌లో ఉండే వాళ్ళకి కాకుండా నార్మల్‌గా పల్లెటూరులో ఇట్లా పల్లెలకి దగ్గరగా ఉండే వాళ్ళకైతే తెలిసుండొచ్చు ఈ పూల గురించి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లాంటి మంచి మంచి పూలైతే చాలా బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడు ఇంకా మన అత్తి చేతులు కదా ఊరుకోవు కాబట్టి ఏదో ఒకటి అట్లా కోస్తూ ఉంటాను. సో, తమలపాకు మొక్క చూసారు కదా చాలా బాగుంది. ఆకులు కూడా మంచిగా షైనీగా ఉన్నాయి. మా మమ్మీకి ఆకుకూరలు అంటే చాలా ఇష్టమండి. ఇంకా ప్రతిసారి బయట కొనడం ఎందుకనేసి ఇట్లా చిన్న చిన్న కుండీల్లో మా మమ్మీ వేసుకుంటూ ఉంటారు. పాలకూర, చుక్కకూర, మళ్ళీ ఇదేంటి మెంతి కూర, ఇట్లా మనకింట్లో ఈజీగా వచ్చే ఆకుకూరలన్నీ కూడా మమ్మీ ఇట్లా చిన్న చిన్న కుండీలోనే పండించుకొని తింటూ ఉంటారనమాట. నాకు ఈ పూలు కడుతూ ఉంటే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయి. నా స్కూల్ డేస్‌లో మా ఫ్రెండ్స్ తెచ్చిచ్చేవాళ్ళనమాట. ఇట్లా పూలు ఏమన్నా బాగున్నాయి అని చెప్తే చాలు, మళ్ళీ చెప్పకముందే తెచ్చి నా చేతిలో పెట్టేసేవారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ గుర్తొచ్చారు ఎందుకో ఈ పూలు చూసిన వెంటనే. మీరైతే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.